అరే ఎన్నో కష్టాలు పడినటువంటి మన ముందు తరాల వాళ్ళు ఎవడో వచ్చి మన దేశాన్ని పరిపాలించి మనల్ని బానిసల్ని చేస్తే నిలబడి కొట్లాడి తూటాలకి ప్రాణాలు అర్పించి ఉరికంబాలెక్కించి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఉన్న చోటికి స్వతంత్రం తెచ్చుకున్నారు. మీరు స్వేచ్ఛా స్వతంత్రాలను వెతుక్కుంటూ పోతున్నారు. మీ యువత ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది సౌదీలు వెళ్తున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నారు. చాలామంది నాకు పెడుతూ ఉంటారు బాధలు కష్టాలు. మేడం ఇక్కడ చచ్చిపోతున్నాం మేడం, మాకు తిండి కూడా దొరకదు మేడం, వారానికి ఇట్లా ఉంటుంది మేడం, ఎందుకు వెళ్ళినావు నువ్వు అని అంటే ఆ ఇంటి ఊర్లో అప్పులు ఉన్నాయి మేడం, అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పు చేసి ఇక్కడికి వచ్చానంటే వీడికి డబల్ అప్పు అవుతుంది. ఇక్కడ సంసారం వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పులు తలకి మించినటువంటి అప్పులు పాలైపోయినటువంటి బాధ్యత ఎవరిది ఒక్కసారి చెప్పండి. ఒకవేళ ఉన్నా అక్కడికెళ్ళి బాత్రూములు కడగడానికి సిద్ధపడతారు, అక్కడికెళ్ళి మీ శ్రమ అని అక్కడ పంచడానికి సిద్ధపడతారు. నీ దేశానికి నువ్వు చేయడానికి నీకు నామోషి వస్తుంది. మళ్ళీ పైగా మళ్ళీ మాలాంటి వాళ్ళం ఏమన్నా ప్రశ్నిస్తే తిరిగి మాట్లాడతారు, నీకేం తెలుసు, నీకేంటి నొప్పి, లేకపోతే నీకేంటిదే నొప్పి మాకేంటి అని అన్నప్పుడు మీ నొప్పులు చెప్పకండి సమాజానికి. ఈ సమాజం అవసరం లేదు. ఇక్కడ మేము కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాం, మాకు ఆర్థికపరమైనటువంటి బాధలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడు కాదండి, ఒక 25 years బ్యాక్ అనుకుంటా, 27 years అవుతుంది, సింగపూర్లో నాకు అక్కడ తెలుగు టీచ్ చేసేటటువంటి టీచర్స్కి అప్పుడు చాలా డిమాండ్ ఉండింది. నాకు అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది, మేడం మీరు రండి అని. అప్పుడు జీతం ఎంతో చెప్పమంటారు, మన రూపీస్లో తీసుకుంటే దగ్గర దగ్గర ₹1,00,000 జీతం ఒక తెలుగు టీచర్కి. 60,000 నుంచి 1 lakh వరకు ఉంది. నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కానీ నా ఎడ్యుకేషన్ పెడితే కనుక అక్కడ ఖచ్చితంగా ₹1,00,000. ఒకసారి ఆలోచించండి, 27 years బ్యాక్ ఒక ₹1,00,000 వస్తున్నాయి అని అంటే ఎంత పెద్ద అమౌంట్ అది. అప్పుడు కూడా నాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ నేను ఒక్కటే చెప్పినా, నా దేశం వదిలి నేను రాను, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని నేను ఎదుర్కొంటాను, నా దేశం వదిలిపెట్టి నేను రాను అని. ఇక్కడ నేను చాలా గొప్పదాన్ని అని నేను మీకు చెప్పడం లేదు. ఇక్కడ నా దేశంలో ఉండడం వల్ల నాకు ఏదన్నా జరిగితే నా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారండి నన్ను ఆదుకోవడానికి. ఈరోజు నేను ఇన్ని కష్టాల నుంచి బయటపడుతున్నానన్నా, నాకు ఏదన్నా కష్టం వచ్చి ఆదుకుంటారన్నా నా చుట్టూ ఉన్నటువంటి నా సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళకు ఒక కులం మతం ఏమీ లేదు. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు కూడా నాకు బంధువుగా నన్ను ఆదుకుంటున్నారు.